జరగబోతున్నది తెలుసుకోవడం కోసం అని చెప్పి గుప్తా మంత్రం వేసి మాయాపేటికను రప్పించి ఇక ఆ మాయాపేటికలో జరుగుతుంది తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అందులో తనకు కనిపించిన దృశ్యాలను చూసి గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. తీవ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో అమర్కి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా, కాలు జారి ఎవరో లోయలో పడిపోతున్నట్టుగా గుప్తాకి తెలుస్తూ ఉంటుంది. ఒక్క రోజులో ఇంతటి ఘోరం జరగబోతుందా? అలా జరిగినచో జీవితాలు తారుమారవుతాయని చెప్పి గుప్తా కంగారు పడుతూ ఉంటాడు. ఇక మాయాపేటికను మూసేసి అలా గుప్తా కూర్చొని ఉండగా అప్పుడే అక్కడికి ఆరు వస్తుంది. మాయాపేటిక, గుప్తా గారు మీరు పైకి మంచివారు కానట్టుగా నటిస్తారు, కానీ నిజంగా మీరు చాలా మంచివారు. నేను అడగగానే మాయాపేటికను తెప్పించారు కదా, ఇలా ఇవ్వండి. ఏం జరగబోతుందో తెలుసుకొని వెంటనే ఆ తీవ్రవాదులు ఎక్కడున్నారో తెలుసుకొని పట్టేసుకుంటాను, నా కుటుంబం జోలికి రాకుండా చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ మాయాపేటికను ఆరు ముట్టుకోబోతూ ఉండగా, బాలిక నువ్వు ఆ మాయాపేటికను ముట్టుకోవడానికి వీల్లేదు, మానవ మాత్రులు ఎవరు కూడా ఆ మాయాపేటిక చూడటానికి వీల్లేదని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు నవ్వుతూ, నేనిప్పుడు మానవురాలని కాదు కదా గుప్తా గారు, ఆత్మని కదా, కాబట్టి నేను ఇప్పుడు మాయాపేటిక చూడొచ్చు అని చెప్పి దాన్ని తాకబోతూ ఉంటే, బాలిక అంటూ గుప్తా గట్టిగా అరుస్తాడు. మాయాపేటిక విషయంలో చమత్కారం చేయకూడదు. చూడు బాలిక, జరుగుతున్నది చూడాలనుకో, కానీ జరగబోతున్నది చూడాలనుకోవద్దు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. సరే గుప్తా గారు, అలా అయితే మీరు అందులో ఏం చూసారో అది చెప్పండి అని ఆరు అంటూ ఉంటే, నేనేం చూడలేదని గుప్తా అంటూ ఉంటాడు. మీ మాట ఒకటి చెప్తూ ఉంటే మీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి. ఆ మాయాపేటికలో నా కుటుంబంలో ఎవరికో ప్రమాదం జరగబోతుందని మీరు చూశారు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా మౌనంగా ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, ఎవరికి ప్రమాదం జరగబోతుందో, ఎలా జరగబోతుందో చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, నేను చెప్పకూడదు బాలిక అని అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు అని ఆరు బతిమలాడుతూ ఉంటే, సరే ఏం జరగబోతుందో ఖచ్చితంగా నీకు చెప్తాను, ఆ గండం నుండి నేనే వాళ్ళని రక్షిస్తాను, కానీ ఒక షరతు, నువ్వు మాతో పాటు యమపురికి రావడానికి ఒప్పుకోవాలని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. రాబోవు అమావాస్య మాకు అనుకూలంగా ఉంది, కాబట్టి ఆ అమావాస్య రోజున నువ్వు నాతో వస్తానని మాటిస్తేనే నేను జరగబోవు గండం గురించి నీతో చెబుతాను, కాపాడుతాను అని గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు, ఇది అన్యాయం గుప్తా గారు, నా కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిసి కూడా నేను మీతో రాలేను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇది కలికాలం బాలిక, ఈ రోజుల్లో న్యాయం ఇలాగే ఉంటుంది. నువ్వు ఒక్క మాట యమపురికి వస్తానని చెప్పిన వెంటనే మేము మా యమధర్మరాజుతో మాట్లాడి నీ కుటుంబానికి రాబో ప్రమాదం నుంచి రక్షిస్తానని చెప్పి నువ్వే ఆలోచించుకొని గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పిల్లలు స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. పిల్లలు డల్గా ఇంటికి రావడం చూసిన ఆరు కంగారుగా వాళ్ళని చూస్తూ ఇక ఏం జరుగుతుందోనని వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి ఇంట్లో వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మరో పక్క అమర్ కూడా డల్గా కూర్చొని ఉంటాడు. అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్ దగ్గరికి వస్తారు. సదాశివం గారు అమర్తో, రే అమర్, పిల్లలు భయపడతారానో, మిస్ అమ్మ మీ అమ్మ భయపడతారానో నువ్వు ఏం ఆలోచించొద్దు, నువ్వు ఏం చేయాలనుకుంటే అదే చేయని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక ఇంతలో పిల్లలు స్కూల్ నుండి తిరిగి వస్తారు. పిల్లల్ని చూడగానే బాగి, పిల్లలు రండి, వచ్చేసారా, త్వరగా ఫ్రెష్ అయ్యండి, మీకోసం నేను స్నాక్స్ చేసి పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పిల్లలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఏంటి అలా ఉన్నారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. రాతుడు అమర్తో, సార్ మీతో నేను ఒక విషయం చెప్పాలి సార్, ఈరోజు స్కూల్లో మన అంజు పాప మీద కిడ్నాప్ అటాక్ జరిగిందని చెప్పి రాతుడు చెప్పగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక దాంతో బాగి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ, అంజు పాప నీకు ఏం కాలేదు కదా అని చెప్పి అలా అంజుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ దుర్మార్గులు ఇంతకు తెగించారా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక అంజు నీకేం కాలేదు కదా అని బాగి కంగారు పడుతూ ఉంటే, లేదు మిస్ అమ్మ నాకేం కాలేదు అని అంజు అంటూ ఉంటుంది. రే, అంజు ఎంతలా భయపడిందో ఏంటో, ఆ భయంతో రేపు జ్వరం కానీ వస్తుందేమో, ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళరా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అయ్యో నానమ్మ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని అంజు అంటూ ఉంటే, అప్పుడు సదాశివం గారు, మన అంజు ఎందుకు భయపడుతుంది, భయపడితే మన అంజలి ఎందుకు అవుతుంది, నాకు తెలిసి వాడినే భయపెట్టి ముప్పు తిప్పలు పెట్టుంటుంది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఈ కారు కూడా కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. చూడండి పిల్లలు, సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది,
కొద్ది రోజులు మీరు స్కూల్ కూడా మానేసి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మీ ప్రిన్సిపల్ మేడంతో నేను మాట్లాడతాను, మీరు కొద్ది రోజులు ఇంట్లోనే ఉండండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పిల్లలు, డాడ్ ఎల్లుండి 8th క్లాస్ అండ్ 6th క్లాస్ స్టూడెంట్స్కి ప్రిన్సిపల్ మేడం ఎక్స్కర్షన్ ఏర్పాటు చేశారు. స్కూల్ని లీడ్ చేయాల్సింది నేనే, అందుకే కంపల్సరీ వెళ్ళాలి డాడీ అని చెప్పి స్కూల్కి వెళ్ళకపోతే లీడర్ పోస్ట్ పోతుందని అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా అమర్కి చెబుతూ ఉంటారు. అమ్ము అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి మండిపడుతూ, మీకేమైనా పిచ్చి పట్టిందా, మీరు డేంజర్లో ఉన్నారని మీ నాన్న చెబుతూ ఉంటే అది పట్టించుకోకుండా ప్రాణాలు పోతాయని కూడా లెక్క చేయకుండా స్కూల్ లీడర్ పోస్ట్ పోతుందని చెప్పి భయపడుతున్నారేంటి, అదేమైనా ప్రెసిడెంట్ పోస్ట్ అనుకుంటున్నారా అని చెప్పి స్కూల్కి వెళ్ళకపోతే ఏం కాదులే, ఓవర్ యాక్షన్ చేయకుండా ఇంట్లో కూర్చోండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాకీ ఒక్కసారిగా మనోహరి మీద మండిపడుతూ, చూడండి మనోహరి గారు, పిల్లలతో మాట్లాడే పద్ధతి ఇది కాదు, అదేమైనా ప్రెసిడెంట్ పోస్ట్ అంటున్నారు, కానీ ఆ పోస్ట్ మాకు ఎక్కువే, ఎందుకంటే స్కూల్ లీడర్ అవ్వడానికి అమ్ముతో పాటు మిగతా ముగ్గురు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా. స్కూల్లో ఎవరు వాళ్ళకి పరిచయం లేకపోయినా సరే వాళ్ళు ఆ పోస్ట్ సాధించడానికి చాలా కష్టపడ్డారు. మీరు పిల్లలతో ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఇంకోసారి పిల్లల విషయంలో ఇలా ప్రవర్తిస్తే నేను కూడా మీతో మర్యాదగా మాట్లాడను, గుర్తుపెట్టుకోండి అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ, చూడండి పిల్లలు, మీరు స్కూల్ ఎక్స్కర్షన్ గురించి ఏం ఆలోచించకండి, ఒకవేళ రేపటిలోగా మీ డాడ్ వాళ్ళను పట్టుకోగలిగితే అప్పుడు ఎల్లుండి మీరు హ్యాపీగా ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చు, అలా కాకుండా మీ డాడ్ వాళ్ళను పట్టుకోలేకపోతే ఎల్లుండి మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, అలాగే మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. దాంతో ఇక బాగి మనోహరికి ఇచ్చిన వార్నింగ్కి రాతోడు విజిల్స్ వేస్తూ, నువ్వు సూపర్ చెప్పావు మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు సదాశివం గారు కూడా బాగిని పొగుడుతూ, మిస్ అమ్మ, ఒకవైపు నీ భర్త సామర్థ్యాన్ని పొగుడుతూనే పిల్లలకు ఎంత చక్కగా నచ్చజెప్పావు, నువ్వు సూపర్ మిస్ అమ్మ, భార్య అంటే నీలాగా ఉండాలి అని చెప్పి సదాశివం గారు, నిర్మలమ్మ ఇద్దరు కూడా బాగిని పొగుడుతూ ఉంటారు. ఇక అమర్, ఓకే పిల్లలు, వాళ్ళని పట్టుకోలేకపోతే అప్పుడు మీరు మిస్ అమ్మ చెప్పినట్టుగా ఇంట్లోనే ఉండండి అని చెప్పి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సెక్యూరిటీని కూడా టైట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనోహరి గారికి భలే ఇచ్చావు మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అమ్మ, త్వరగా వెళ్ళి అన్నయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, ఆ దుర్మార్గులు అన్నయ్యని వెతుక్కుంటూ వెళ్తారేమోనని భయంగా ఉందని చెప్పి నిర్మలమ్మ అంటుంటే బాగి రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. అంజు పాపకి ఇప్పుడు ఎలా ఉందమ్మా, కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న మీకు ఇదంతా ఎలా తెలుసు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. రాతో చెప్పాళ్ళేమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. నాన్న మీరు కూడా ఇక్కడికి రండి నాన్న, అప్పుడు స్కూల్లో ఆయన కొంతమంది తీవ్రవాదులను పట్టుకోబోయారు కదా, వాళ్ళు ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి మన కుటుంబం మీద అటాక్ చేయబోతున్నారని చెప్పి బాగి అంటూ ఉంటే, మాకేమవుతుందిలే అమ్మా, మీ పిన్ అక్కడికి వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటుంది, అయినా మేము ఉండేది బస్తీలో కదా, మా మీదకి ఎవరైనా వచ్చినా మేము కేక్ వేస్తే చాలామంది వస్తారు, మాకేం కాదులే, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాక, దేవుడా నువ్వే నా కూతురికి రక్షగా ఉండాలని చెప్పి రామ్మూర్తి అనుకుంటాడు. మరోపక్క మనోహరి అటు ఇటు తిరుగుతూ, అసలు ఇదంతా ఆ పిల్ల రాక్షసి వల్లే వచ్చింది, ఆ రోజు ఆ అంజలి అమర్ చెప్పింది చేయకుండా ఉండుంటే వాళ్ళకి కావాల్సింది అమర్ ఇచ్చిండేవాడు, సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు ముందు పోయి వెనుక నుయ్యిలాగా ఉంది నా పరిస్థితి, ఎందుకంటే బయటకు వెళ్ళలేను, ఇంట్లో ఉండలేను, ఏ క్షణాన్ని ఎవడొచ్చి అటాక్ చేస్తాడోనని భయంగా ఉందని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క నలుగురు పిల్లలు డల్గా కూర్చొని ఉంటారు. ఇక అంజు, వీళ్ళు పైకి నా మీద అంత ప్రేమ చూపించారు, కానీ నేనంటే ఎంత ప్రేమో, ఈరోజు నా మీద కిడ్నాప్ అటాక్ జరిగిందని నా గురించే బాధపడుతున్నట్టున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, మామయ్య గారు ఆయన బయటకు వెళ్ళారు కదా, ఆయన వస్తే చెప్పండి, నేను అప్పటి వరకు పిల్లల దగ్గర ఉంటాను అని చెప్పి పిల్లల రూమ్కి వచ్చి వాళ్ళ దగ్గర నిలబడి ఇక వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటుంది. ఇక బాకి అక్కడికి రాగానే, అసలు ఏంటక్క ఇలా జరిగింది అని చెప్పి, మనకి ఏదో దిష్టి తగిలినట్టుగా ఉంది, అందుకే ఇలా జరిగిందని చెప్పి ఆకాష్, ఆనంద్ ఇద్దరు కూడా అమ్మతో అంటూ ఉంటారు. ఇక అంజు, వీళ్ళు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి నేను కూడా ఇకపై వీళ్ళ మీద రెట్టింపు ప్రేమ చూపించాలి అని చెప్పి ఒక్కోసారి అలాంటివి జరుగుతూ ఉంటాయి, ఈ మాత్రం దానికి ఇలా బాధపడితే ఎలా అని చెప్పి ఇక ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.